కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదలైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్లో 11 స్థానాలకు గాను టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. కొన్ని స్థానాల్లో పార్టీ హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదలైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ 11 స్థానాలకు గాను టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. కొన్ని స్థానాల్లో పార్టీ హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్ సెకండ్ లిస్టు విడుదలైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్లో 11 స్థానాలకు గాను టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. కొన్ని స్థానాల్లో పార్టీ హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అయితే సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయని వినపడుతుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉండగా 11 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో 5 రెడ్డి సామాజిక వర్గం, 1 వెలమ సామాజిక వర్గం, 3 ఎస్పీ, 2 ఎస్సీ, 1 బీసీ సామాజిక వర్గాలకు కేటాయించారు. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్ లో ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీ కోసమే, పార్టీలో తమకు ఎట్లాగైనా తగినటువంటి స్థానం లభిస్తుంది అనే ఆశతోటి పనిచేసినటువంటి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళైతే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. డోర్నకల్ నియోజకవర్గానికి ఇప్పటికీ అభ్యర్థిని అయితే ప్రకటించలేదు. అక్కడ కూడా 3 అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. తీవ్రంగా వాళ్ళ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా తమ టికెట్ దక్కించుకోవాలని ఇప్పటికీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి డోర్నకల్ మినహా మిగిలినటువంటి 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీనికి సంబంధించి వరంగల్ వెస్ట్ లో తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత జంగా రాఘవరెడ్డి మొదటి నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి జంగా రాఘవరెడ్డి ఇప్పటికే తన అసంతృప్తి జ్వాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే తన అనుచరులతో కలిసి ఫామ్ హౌస్ లో సమావేశాన్ని నిర్వహించారు. కాసేపటి క్రితమే సమావేశం నిర్వహించి పార్టీ అధిష్టానం పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం అనేక ఆర్థికంగా నష్టపోయినటువంటి ఘటన కాదని రాజేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆగ్రహం, ఆరోపణలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇటు వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి కేఆర్ నాగరాజుకు టికెట్ కేటాయించడం పైన
అటు నవీన శ్రీనివాస్ కి సంబంధించినటువంటి నవీన శ్రీనివాస్, దాంతో పాటుగా వరంగల్ సీనియర్ నేతలైనటువంటి ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వరరావులు కూడా అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఏం చేయాలనేటువంటి దానిపైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నిగాల వెంకటరామరెడ్డి మొదటి నుంచి టికెట్ నాది అనుకున్నటువంటి క్రమంలో రేవూరి ప్రకాష్ రెడ్డి, నర్సంపేట బీజేపీ అభ్యర్థిగా అనుకున్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల అభ్యర్థిగా తీసుకువచ్చి ప్రకటించడం పైన అక్కడ వెంకటరామరెడ్డి వర్గీయులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఉంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మహబూబాబాద్ లో కూడా పార్టీలో ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మురళి నాయక్ టికెట్ రావడంతో మిగతా ఇద్దరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళని కాకుండా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చారంటూ ఇప్పుడే పార్టీతోటి సంబంధం లేనటువంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కోసం అనేక త్యాగాలు చేస్తాం, పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో పార్టీకి అండగా నిలిచాం, అటువంటి తమను కాదని కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ఇటీవలే పార్టీగా చేయలేనటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం ఏంటంటే అటు పాలకుర్తి కావచ్చు, ఇటు వర్ధన్నపేట కావచ్చు, మిగతా అటు పరకాల నియోజకవర్గం ఇప్పుడే పార్టీలోకి వచ్చినటువంటి కొంతమందికి టికెట్ ఇవ్వడం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఆశావాహులు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళను ఎలా సంతృప్తి పరుస్తారు, వాళ్ళ యొక్క ఆగ్రహం నుంచి ఎలా పార్టీని కాపాడతారు, ఈ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు కోసం పార్టీ ఏం వ్యూహరచన చేస్తుంది, ఇటు అసంతృప్తులను ఎలా బుద్ధిస్తుంది అనేటువంటి అంశం పైన అయితే సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.